పెద్ద ప్రేమదాసు పాడైపోవడా ఇక్కడికి వచ్చాడు. వీటితో ఉంటే నీ పాడైపోతా. స్వామి రే స్వామి రే మాట్లాడుకు. నీకేం బాబు, మీ నాన్న ఐఏఎస్ ఆఫీసరు, మా నాన్న ఇంటింటి తిరిగి పాలు అమ్ముకుంటాడు. ఆ డబ్బులతో చదువుకుంటున్నా. చదువుకోవడానికి వచ్చా చదువుకుంటా. నీ రూమ్మేట్కి ఉండలేను. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలే మనిషితో నీ రూమ్మేట్కి ఉండలేను. నేను మా అమ్మని పూడ్చుకోవాలి. నేను వెళ్తున్నాను రా. అరే స్వామి ప్లీజ్ రా, నన్ను వదిలేసి వెళ్తా ఉంటారా? చూడు, నా వల్ల ఏమి డిస్టర్బ్ అయి ఉంటే సారీ. గుడ్ బై. రే స్వామి, అరే స్వామి, రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా. అరే స్వామి, రే రే ప్లీజ్ రా, వెళ్ళొద్దురా, వెళ్ళొద్దురా. రే శంకరనా, శంకరనా చూడు శంకరనా, వాడు రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతాడు. నాకు వాడు నువ్వు తప్ప ఎవరున్నా శంకరనా? ప్లీజ్ శంకరనా చెప్పు శంకరనా, వాడిని వెళ్ళొద్దని చెప్పు శంకరనా. శంకరనా చెప్పు అన్నా, చెప్పు అన్నా, వాడిని వెళ్ళొద్దని చెప్పు అన్నా. ఇప్పటికన్నా బుద్ధిగా బ్రతుకు. లేదో శంకరనా ప్లీజ్ అన్నా, అన్నా శంకరనా, రే శంకరనా, 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 శంకరనా. Kumar is a nice guy. Is it? అంత మంచివాడా? Oh yeah. నాకు తెలుసు, నా కూతురు సెలక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వదు. ఇట్స్ రియల్లీ గ్రేట్. నా అల్లుడిని నేను నా కూతురు చూడక ముందే నువ్వు చూసావు. ఓకే ఎనీహౌ, I'll see you later. All right. Hi, Dad. Hi, Shruti. I would like to give you a surprise tomorrow. What is it, Dad? రేపు నేను ఇండియా వస్తున్నాను. Really? Wow! సేమ్ వే యూ హ్యావ్ టు గివ్ మీ ఎ సర్ప్రైజ్. ఏంటి డాడీ? రేపు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి. I'll be there, of course. నువ్వు కాదు, ఐ వాంట్ మై అల్లుడు గారు టు కమ్ అండ్ రిసీవ్ మీ. డాడీ ట్రై చేస్తాను. నో 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 ట్రయింగ్, హీఈస్ కమింగ్ టు రిసీవ్ మీ. ఓకే ఓకే ఓకే. సో లెట్స్ ఎక్స్చేంజ్ సర్ప్రైజెస్ టుమారో. సీ యూ, బాయ్. సీ యూ, బాయ్. లుక్, మన కాలేజీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి అందరూ ఫాలో అవ్వాలి. వాట్ అబౌట్ యూ? మాట్లాడవే. అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వస్తారా ఈ కాలేజీకి? అటెండెన్స్ తక్కువైతే ఏదో మేనేజ్ చేసి ఎగ్జామ్ రాయించవచ్చు. అసలు ఎగ్జామ్ గా రాకపోతే ఏం చెయ్యాలి? యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ స్టూడెంట్. నీలాంటి వాళ్ళ వల్ల కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని కమిటీ డిసైడ్ చేసింది. యు ఆర్ డిస్మిస్డ్. చెప్పు శృతి. హే కుమార్, ఫోన్ ఎందుకు రిసీవ్ చేయలేదు? సారీ, కొంచెం బిజీగా ఉన్నాను. కుమార్, నువ్వు రాబర్ట్ అంకుల్ ని బాగా చూసుకున్నావని అందరూ నీ ఫ్యాన్స్ అయిపోయారు. నాన్నైతే చాలా హ్యాపీ అయ్యారు. హే, నీకు గుడ్ న్యూస్ తెలుసా? నిన్ను చూడ్డానికి డాడీ ఇండియా వస్తున్నారు. తర్వాత డాడీ ఏం చెప్పారో తెలుసా? ఆయన ఫ్లైట్ దిగంగానే నిన్ను చూడాలట. నువ్వు ఇవాళే బయలుదేరి రేపు వచ్చేస్తావు కదా, 9:30 షార్ప్. ఓకే? ఒక్క నిమిషం, ఎదురుగా ఇడియట్ వస్తున్నాడు. అచ్చే, నాకు వాడి మొహం చూస్తేనే ఇరిటేషన్. నువ్వు 1 minute లైన్లో ఉండు. ఓకే ప్లీజ్.
ఆ ఇడియట్ మొహం చూడాలంటేనే నాకు నాకు అసహ్యం వేస్తుంది. మొత్తం మూడ్ ఆఫ్ చేశాడు. ఛ! సరే నువ్వు టెన్షన్ పడకు, ఓకే? ఎయిర్పోర్ట్కి రావడం మిస్ చేయవు కదా? మిస్ కాను, తప్పకుండా వస్తాను. ఆఖరికి మిగిలి చచ్చిందే ఉంది. గట్టిగా గాలి కొడితే కూలిపోయాయి కొంప. కుమార్ నాతో మాట్లాడినవన్నీ అబద్ధాలయ్యుంటే, అతని బిహేవియర్ డ్రామా అయ్యుంటే, ఆ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, అతని నమ్మిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటాను. నా బిడ్డ చదివి ఇంజనీర్ అయ్యాక ఇలాంటివి 100 కొనిస్తాడయ్యా. ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండయ్యా. మా చొక్కయ్యే ఏందమ్మా అలా చూస్తున్నావు? నా దిష్టే తగిలేట్టుందయ్యా. దిష్టి లేదు, పాడలేదు. చిరుగులు కనపడకుండా కుట్టాను. ఉన్న వాటిల్లో ఇదే కాస్త మంచిది. ఏం బాధపడకే, వచ్చే వారం సంతకెళ్ళి మంచి చొక్కాలు కొని కిష్టయ్యతో పంపిస్తానే. అలాగేనమ్మా. కొడుకుని సోగు చేయడం మానేసి మన సోద ఎక్కువ చెబుతున్నట్టున్నావు. నేను అనాజయ్, నువ్వు అసలు మా గురించి ఏం పట్టించుకోబాకరా. కటికి పల్లెటూరులో ఉండేవాళ్ళం, మేము ఎట్టున్నా చెల్లిపోద్ది. ఇదిగో నీకు చదివేరా ముఖ్యం. కష్టపడి ఇక్కడ జిల్లాలో ఎట్ట ఫస్ట్ వచ్చావు, రేపు విశాఖపట్నంలో కూడా ఇంజనీరింగ్ లో బ్రహ్మాండంగా చదివి మన రాష్ట్రానికి ఫస్ట్ రావాలి. మా అబ్బాయి ఇంజనీరింగ్ లో రాష్ట్రానికే ఫస్ట్ వచ్చి అని నేను ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకోవాలి. సర్లే, మాటల్లో పోయి టైం మర్చిపోయాం. అవతల కిష్టప్ప గారి టిప్పర్ వెళ్ళిపోయే టైం అయిపోయింది. రా ఏంటి పదా, నువ్వు ముందురా, శకునం బాగుంటదే. మీ అమ్మ శకునం చాలా మంచిదిరా. రా క్షేమంగా వెళ్ళిరా నాయనా. జాగ్రత్త ఎక్కువ జారి పడతారు. కెటయా, మా ఊరికి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. కాలేజీలో చేరడానికి వెళ్తున్నాడు. కాస్త హైవే మీద దింపు. అలాగే వెళ్ళరా నాన్న. జాగ్రత్త నాయనా. ఉంటామా? మంచిది.
అటు శుభమా చదువుకోవడానికి వెళ్తుంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ముందు అడిగి టాటా చెప్పు